కరెక్ట్గా ఒక గంట ముందు అంటే రష్యాలో ఎస్సీఓ మీటింగు పుతిను మోడీ మాట్లాడుకోబోయే ముందు మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి భారత్ అమెరికాల మధ్య చాలా బంధం, ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు లాంటి ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. అట్లాగే ఆ తర్వాతన ట్రంప్ వచ్చేటప్పటికి భారత్ మీదన కడుపు మంట తీర్చుకున్నాడు. ఓవరాల్గా ట్రంప్కి కావాల్సింది ఏంటంటే భారత్ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని లేని అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పాలి. ఏంటది? భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపించాడని, వాడు ఏమీ చేయకపోయినా వాడే చేశాడని వాడికి ఇవ్వాలి క్రెడిట్. ఇందుకు భారతదేశం సిద్ధంగా లేదు. అట్లాగే భారత్కి అత్యంత కీలకమైనటువంటిది తలకాయ లాంటిది కాశ్మీర్. ఆ కాశ్మీర్కి తలకాయ లాంటిది POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళు ఆడేటటువంటి నాటకానికి ముగింపు పలకాలి అంటే ట్రంప్ చెప్తున్నటువంటిది ఏంటి? ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి ఎట్లయితే చెప్పాడో నువ్వు ఆ భూభాగం వదిలేసే, నువ్వు ఈ భూభాగం వదిలేసే అని చెప్పినట్టుగా భారత్తో కూడా చెప్తాడనమాట. ఇప్పుడు ఎలాగైతే వాడు ఆక్రమించుకున్న పాకిస్తాన్లోని ఇది వాడికి వదిలేసేటట్టు భారత్లో ఉన్నది ఆ కాశ్మీరే భారత్లో ఉండేట్టు. ఎందుకంటే భవిష్యత్తులో భారత్ యుద్ధం చేసి POJK తిరిగి స్వాధీనం చేసుకోబోతుంది అన్న విషయం ట్రంప్కి అర్థమైంది. కాబట్టి దాన్ని యథాతథంగా ఆపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నరేంద్ర మోడీ నిరాకరిస్తున్నాడు. కావాలని ఒకరోజు భోజనం పెట్టి పంపిస్తానని చెప్పి 3 రోజుల పాటు ఆసిఫ్ మునీర్ని వైట్ హౌస్లోనే కూర్చోబెట్టిన కారణం మోడీని కూడా అక్కడ పిలిపించి కూర్చోబెట్టి షేక్ హ్యాండ్ ఇప్పించి డ్రామాలు ఆడదామని. భారత ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేందుకు మోడీ సిద్ధంగా లేడు. అందువల్లనే ఇప్పుడు కసిరేగిపోతున్నాడు ట్రంప్.